నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్లో నూతన మంత్రివర్గం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా కొనెదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ఉప ముఖ్యమంత్రితో పాటు హోంశాఖ లేదా పంచాయతీరాజ్ శాఖ కేటాయించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ జరుగుతున్నాయి. సో మంత్రులకి ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు అనే దాని మీద అయితే ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. దాని మీద కసరత్తు అయితే జరుగుతూ ఉంది. సో మరికొద్దిసేపట్లో పూర్తి వివరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తాన్ని కనుక చూస్తే 24 మంది మంత్రులు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి 8 మంది మంత్రులు, 8 మందికి ఈ క్యాబినెట్లో అవకాశం ఇచ్చారు. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి 4, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి 4, రెడ్డి సామాజిక వర్గానికి 3, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, ముస్లిం మైనార్టీలకు 1, వైశ్యులకు 1. అంటే సామాజిక సమీకరణాలు పూర్తిగా అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలను పూర్తిగా విశ్లేషణ చేసుకొని మరి ఈ యొక్క క్యాబినెట్లోని మంత్రులకైతే శాఖలైతే కేటాయించారు. ఇందులో ప్రధానంగా చెప్పాలంటే దాదాపు 70% మంత్రులైతే కొత్త వాళ్ళని చెప్పుకోవచ్చు. గతంలో అనేక సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులు కూడా ఈసారి మంత్రివర్గంలో అయితే కొలువు తీరారు, కూటమి మంత్రివర్గంలో. సో మొత్తం కనుక చూస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులకి ఇప్పుడు మంత్రులకి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు కొలువు తీరినటువంటి మంత్రుల్లో ఒక వంగలపూడి అనిత, అదేవిధంగా అచ్చెన్నాయుడు, వీళ్ళిద్దరు కూడా ఫైర్ బ్రాండ్స్గా ఉన్నారు ఈ మంత్రివర్గానికి సంబంధించి. మిగతా వాళ్ళందరూ కూడా చాలా సౌమ్యులని చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రివర్గం చూస్తే దాదాపు అబోవ్ 80% అందరూ కూడా ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకోవచ్చు. పరిపాలన కన్నా కూడా ఇటు ఆనాడు ప్రతిపక్షం మీద మాటల తూటాలతోటి వాళ్ళు చేసినటువంటి విమర్శలు అయితే ఉన్నాయో ఆ విమర్శలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజల యొక్క అభిమానాన్ని కోల్పోవటంలో పూర్తిగా వారి యొక్క విమర్శలే కారణం అనేది ఇప్పుడు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. సో అదొక అంశం. అయితే భావోద్వేగానికి గురైనటువంటి మెగా అభిమానులు, జనసేన అధినేత ఎప్పుడైతే తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, మాజీ కేంద్ర మంత్రి పద్మభూషణ్ పద్మవిభూషణ్ అయినటువంటి చిరంజీవి గారి కాళ్ళకి నమస్కారం చేసుకొని ఆయన ఏదైతే దాని తర్వాత సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరు సోదరులు, ఒక పక్క మెగాస్టార్ని ఒక పక్క పవర్ స్టార్ని, వారిద్దరిని కూడా చేతులు పట్టుకొని ఒక విక్టరీ చూపించారు, ప్రజలకి ఒక ఇండికేషన్ ఇచ్చారు. బ్రదర్స్కి మెగా అభిమానులు వెనక ఈ మోదీ ఖచ్చితంగా ఉన్నాడు అనేటువంటి ఒక ఇండికేషన్గా చెప్పుకోవచ్చు. అయితే గతంలో కనుక చూస్తే ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలు చర్చించేటువంటి క్రమంలో చిరంజీవి గారు ఆయనకి నమస్కరించిన క్రమంలో ఆయన తిరిగి కూడా నమస్కారం చేయలేదనేటువంటి ఒక అపవాదం ఆయన ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. సో అలాంటిది ఈరోజు సాక్షాత్తు ప్రధానమంత్రి ఇద్దరు మెగా బ్రదర్స్ ఇద్దరిని కూడా వారిద్దరితోటి ఆయన చేసినటువంటి కరచాలనం ఏదైతే ఉందో మెగా అభిమానులని భావోద్వేగానికి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తాన్ని చూస్తే ఈ మంత్రివర్గానికి సంబంధించినటువంటి కూర్పు, అదేవిధంగా మెగా అభిమానుల భావోద్వేగానికి సంబంధించిన అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో